అండి, వెల్కమ్ టు ఏఆర్ బాక్స్ తెలుగు. ఈరోజు నేను కిడ్స్ వేర్ కలెక్షన్తో ముందుకు వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ పెళ్ళిళ్ళు, ఫెస్టివల్ సీజన్సే కాబట్టి కొత్త కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను అనమాట. మంచి కలెక్షన్ మీషో నుండి తీసుకొని వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా మీషో నుండే తీసుకున్నాను అనమాట. మనకు మొత్తం ఈ విధంగా వర్క్ వస్తుంది, స్కాలప్ డిజైన్ అంటారు కదా, అది వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇదో ఈ విధంగా వచ్చింది అనమాట. హ్యాండ్స్కి కూడా చున్నీ కూడా మంచి లెంత్లో ప్రొవైడ్ చేశారు. మంచిగా పార్టీస్కి అలాంటి దాంట్లోకైతే మంచి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది అనమాట మొత్తం కలెక్షన్ అనమాట. మొత్తం కిడ్స్ కలెక్షనే తీసుకొని వచ్చాను. ఒకటొకటి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది అనమాట. మా పాప ఫస్ట్ బర్త్డే కోసం అని చెప్పేసి తీసుకున్నాను. చాలా మంచిగా వచ్చింది అనమాట. అంటే మనము వేలకు వేలు పెట్టి తీసుకోవడం కన్నా నాకు తెలిసి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది అరౌండ్ 300-400 లోపే వచ్చేసింది నాకు. మాత్రం చాలా మంచిగా వచ్చాయన్నమాట దీని మీద. ఇది 2 లేయర్ ఫ్రాక్ అనమాట. డిజైన్ కూడా మంచిగా ఇచ్చారు మనకు ఈ విధంగా. వెనకాల సైడు జిప్ ప్రొవైడ్ చేశారు మనకు. నేను కట్టుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఫొటోస్ చాలా మంచిగా వచ్చాయి మా పాపవి. ఒక్కసారి పెడతాను చూడండి. ఇదో ఈ విధంగా వచ్చింది అనమాట. ఫ్రాక్ చాలా మంచిగా వచ్చింది అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. చిన్న చిన్న పార్టీస్కి లేదంటే మనమే బర్త్డేస్ చేయాలనుకున్న ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డేకి ఓకే, ఇంకా పెద్దగా అయితే అంత లుక్ అనిపించదు. ఫస్ట్ సెకండ్ బర్త్డే వరకు అయితే ఈ ఫ్రాక్ బాగుంటుంది. ఒకసారి తీసుకోవాలనుకుంటే లింక్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ ఫ్రాక్ అనమాట క్యూట్గా స్కై బ్లూ అండ్ వైట్ కలర్లో వస్తుంది అనమాట. చాలా మంచిగా వచ్చింది. మొత్తం కాటన్ ఫ్యాబ్రికే యూజ్ చేశారనమాట. ఇది మొత్తం రాధాకృష్ణ ప్రింట్ అనమాట. ఇదల్లా చాలా మంచిగా వచ్చింది. మనకి ఇక్కడ సైడ్ ఏమో బుట్ట హ్యాండ్స్ టైప్లో ఇచ్చారనమాట. ఇలా ఉంటుంది ఫ్రాక్. ఇక్కడ సైడు ఒకటి స్టోన్ లాగా వచ్చింది కాబట్టి చాలా రోజులు అయింది ఇది వాష్ చేసినాం కాబట్టి పోయిందనమాట. బ్యాక్ సైడ్ ఏమో ఈ విధంగా ఉంటుంది. నార్మల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. ఇవేం పోవు అనమాట. ఏమంటారు, స్టోన్స్ టైప్లో లోపటి వరకు ఉన్నాయన్నమాట. ఇది ఈ విధంగా ఉంది. ఇవేం పోవు అనమాట. ఇవి డిజైన్లో హెయిర్ బ్యాండ్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ పిల్లలు వేసుకునే పిక్స్ ఉంటాయి, అక్కడ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. బాగుందన్నమాట ఈ ఫ్రాక్ కూడా. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీనికి లోపల మనకు కాటన్ లైనింగ్ వేశారనమాట. పిల్లలకు గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంది ఈ ఫ్రాక్. ఇది లెహంగా టైప్ ఉంటుంది అనమాట. లెహంగా చోరీ అంటారు కదా, అట్లా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది. మనకు పైన వచ్చేసి టాప్ ఈ విధంగా ఉంటుంది అనమాట, జాకెట్ టైప్లో. కాకపోతే బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. డ్రెస్ వచ్చేసి దీనికి లోపల లైనింగ్ ఇట్లా సాఫ్ట్గా ఇచ్చారు కాబట్టి పిల్లలకి ఏం గుచ్చుకోదు అనమాట. మంచిగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అనమాట. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇదనమాట వచ్చేసి ఇదనమాట. ఇది లెహంగా అనమాట. ఈ విధంగా ఉంటుంది. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఇవి మొత్తం మా పిల్లలకు తీసుకున్నవే చూపిస్తున్నాను నేను. ఏం తీసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టే ఆల్రెడీ తీసుకొని యూజ్ చేసినవే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది పింక్ కలరు అండ్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది పైన బాడీ పార్ట్కి వచ్చేది అనమాట. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇదే విధంగా ఉంటుంది. దీనికి చిన్నగా ఈ విధంగా వర్క్ ఇచ్చారనమాట. దీనికి చున్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుల్ లెంత్లో ఉందన్నమాట చున్నీ. చున్నీ కూడా ఇదో ఈ విధంగా ఇచ్చారు అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లెహంగా. మంచిగా కిడ్స్ 1 year లో పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా పెద్దగా అవుతుంటే ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. లోపల అంత మంచి లైనింగ్ ఏం వేయలేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి 1 year లో పిల్లలకైతే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది క్రాప్ టాప్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది లెహంగా అనమాట.
ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. దీనికి లోపల లైనింగ్ వచ్చేసి ఇదో ఈ విధంగా ఉంటుంది. స్టిఫ్గా ఉండడానికి పట్టి టైప్లో వేసారనమాట. దీనికి చాలా మంచిగా వచ్చింది ఇది. దీనికి అక్కడక్కడ మనకు మిర్రర్ వర్క్ టైప్లో చికెన్ కర్రీ టైప్లో ఉంటుంది అంటారు కదా, ఆ ఫ్రాక్ అనమాట ఇది. ఆ లెహంగా టైప్లో ఉంటుంది. ఇది క్లాత్ అదే ఆ విధంగా ఉంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఎట్లా ఇది కొద్దిగా డిఫరెంట్గా వచ్చిందనమాట. నేను పిక్ యాడ్ చేస్తాను. కాకపోతే మా పాపకు సరిపోలేదని చెప్పేసి నేను వెనకాల బ్యాక్ సైడ్ జిబ్బు పెట్టుకొని అట్లా కుట్టించాను అనమాట. ఇది సైడ్కి వస్తుంది అనమాట జిబ్బు యాక్చువల్గా, కానీ మా పాపకు సెట్ అవ్వలేదు, లూజ్ అయిపోయింది చాలా అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ కట్ చేయించి ఈ విధంగా కుట్టించాను అనమాట. నేను హ్యాండ్స్కి కూడా ఇక్కడ కూడా వేరే లాగా వచ్చింది డిజైను. ఈ మొత్తం లేసినట్లయి మొహం మొత్తం ఇట్లా కప్పేసినట్లు అవుతుందని చెప్పేసి నేనే మా పాప కొద్దిగా వేరే రకంగా స్టిచ్ చేశాను. పిక్ పెడతాను ఎలా వస్తుందో, రియల్ పిక్ అనమాట. డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్ అనమాట. ఇది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా వచ్చింది అనమాట. ఫ్రాక్ బాగుందన్నమాట. ఇది ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళు ఫెస్టివల్ సీజన్కి మనం పట్టు టైప్లో వేయాలని అనుకుంటాం కదా, అలాంటి దాంట్లోకి ఇవి మంచిగా బెస్ట్ సరిపోతాయి అనమాట. చాలా మంచిగా వచ్చింది ఫ్రాక్. ఇదిగోండి బ్లాక్ కలర్లో వచ్చింది, పైన బ్లాక్ వచ్చింది, మధ్యలో గ్రీన్ వచ్చింది. మంచిగా అనిపిస్తుంది, పిల్లలకు వేస్తే కూడా క్యూట్గా అనిపిస్తారు. దీనికి ఇక్కడ ముందర ఇట్లా వర్క్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకు బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు. వెనకాల ఇన్విజిబుల్ జిప్ వచ్చింది అనమాట. ఒకవేళ లూజ్ అయినా ఇట్లా కట్టుకోవడానికి డోరీస్ ఇచ్చారు. లోపల లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సాఫ్ట్గానే ఉంటుంది, పిల్లలకి ఏం గుంజుకోకుండా మంచిగానే ఉంటుంది. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ ఫ్రాక్ కూడా చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట. రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది లెహంగా అనమాట. ఇది ఎలాస్టిక్ వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది బయట స్టిచ్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది మనకి. ఈ వర్క్ మొత్తం అంటే మనకు లెహంగా మొత్తం స్టిచ్ చేసుకొని వస్తుంది కాబట్టి మంచి వర్త్ అని చెప్పవచ్చు. ఇది బుట్టా హ్యాండ్స్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా జిబ్బు ప్రొవైడ్ చేస్తారు. సో మంచిగా ఉంది ఈ ప్రోడక్ట్. మనకు బయట వర్క్ చేయాలంటే చాలా 3000 అలా పడుతుంది అనమాట. ఇట్లా వర్క్ చేసి స్టిచ్ చేసి కుట్టించాలంటే, క్లాత్ తీసుకొని కుట్టియాలంటే కూడా చాలా, అదే ఇలా స్టిచ్ చేసుకున్నాం, ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. క్లాత్ కూడా చాలా మంచిగా వచ్చింది నా లెహంగా వచ్చేసి. అంతే ఈ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.